ఈ సమయం ఏంటంటే స్త్రీల కోసం మాట్లాడమని దైవ సేవకులు చెప్పడం జరిగింది. స్త్రీల కోసమే ఎందుకండి మాట్లాడతారు, మన పార్టీ కొరకు మీరు మాట్లాడకూడదు, పురుషుల కొరకు మాట్లాడాలి అని అంటారా? లేదు, మనం కూడా చాలా నేర్చుకోవాలి. దేవుడు ఇక్కడ వాక్య భాగంలో ఏం చెప్పాడంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. జ్ఞానవంతుడు అని అక్కడ అనలేదు, ఏమన్నాడు? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. దేవునికి స్తోత్రం. ఇల్లు కట్టేది మొట్టమొదటిగా దేవుడు, రెండవదిగా ఒక స్త్రీ. దేవుడు స్త్రీకి మాత్రమే కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానము ఇచ్చాడు. మొట్టమొదటిగా దేవుడు కడతాడు. ఎవరు కడతారు? చూడండి, మనము 127లో చదువుకున్నట్లయితే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల, దేవుడు కట్టకపోతే మనం ఎంత ప్రయాసపడినా వ్యర్థమే. మరి ముఖ్యంగా స్త్రీ కుటుంబంలో జ్ఞానవంతురాలుగా లేకపోతే ఆ ఇల్లు కట్టబడడం చాలా కష్టం అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకి మాట్లాడుతూ ఉంది. ఎవరు జ్ఞానవంతురాలు? అసలు జ్ఞానవంతురాలలో ఉండవలసిన లక్షణాలు ఏంటి అని మన వాక్య భాగంలో ఒక 3 మాటలు చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. సామెతల్లోనే 19వ అధ్యాయము 14వ వచనం. త్వరగా చదవమ్మా. 14. గృహమును విత్తనమును పితరులు ఇచ్చిన విత్తము. ఆ వాక్యం మనకు కావాలి. దేవునికి స్తోత్రం. సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానము. ఏ బుద్ధి? సుబుద్ధి. మంచి బుద్ధి కలిగినటువంటి భార్య దేవుడు పురుషునికి ఇచ్చిన గొప్ప దానం అంట. ఆ దానము ఎవరికి ఇచ్చాడంటే, భర్తకు భార్యను దేవుడు సుబుద్ధి కలిగిన భార్యను ఇచ్చాడు. ఈ దినాలలో చాలా మంది స్త్రీలలో మంచి బుద్ధి కలిగిన వారు చాలా తక్కువైపోయారు. ఎందుకు అంటే, సమాజం చెడిపోతూ ఉంది కనుక. చెడిపోయిన సమాజంలో జీవిస్తున్న స్త్రీలు కూడా చాలా శాతం చెడిపోతూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకు చెడిపోతూ ఉన్నారంటే, స్త్రీకి ఎక్కువగా ఆకర్షించుకునే గుణము ఉంది. చూడండి, ఏదైనా తోటలో సాతానుడు వచ్చి అవ్వతో మాట్లాడిన వెంటనే అవ్వమ్మకి ఏం కలిగింది? ఒక అనుమానం కలిగింది. నిజంగా ఈ చెట్ల మధ్యలో ఉన్న పండు నేను తింటే దేవుళ్ళ అయిపోతానేమో అనుకుని ఏం చేసింది? చెయ్యకూడని పని, వద్దు అన్న పని వెంటనే ఏ మాటలకు? చెప్పుడు మాటలకు లోబడిపోయి ఏదైనా తోటలో ఉన్న పండుని తెచ్చుకొని తిని, దేవుని ద్వారా తనతో పాటు తన భర్తకు కూడా శాపం వచ్చే విధంగా చేసుకుంది. దేవునికి స్తోత్రం. బుద్ధి బాగోకపోతే కుటుంబాలు, బిడ్డలు, కుటుంబంలో జీవిస్తున్న వారు కూడా చెడిపోయే అవకాశం ఉంది. చాలాసార్లు అంటాం, నీకు బుద్ధి లేదా? ఎందుకు బుద్ధి లేదని అడుగుతామంటే, బుద్ధి తక్కువ పనులు ఎక్కువగా స్త్రీలే చేస్తారు. ఎవరు చేస్తారు? స్త్రీలే చేస్తారు. ఎక్కడ ఏది ఏ రీతిగా మాట్లాడాలో కొన్నిసార్లు స్త్రీలకు తెలియదు. తప్పుగా అనుకోకండి. ఈ ఇంటి విషయాలు తీసుకెళ్ళి ఆ ఇంటికి, ఆ ఇంటి విషయాలు తీసుకొచ్చి ఈ ఇంటికి ఎక్కువగా ఎవరు పెడతారంటే, స్త్రీలమైన మనమే ఫస్ట్ అందులో. ఎందుకంటే కొన్నిసార్లు కడుపు పొంగు మనకి ఏదైనా ప్రక్కది తెచ్చి ఇక్కడ చెప్పకపోతే, ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ చెప్పకపోతే ఆ కడుపు పొంగు తీరదు. అందుకే మనం బుద్ధి లేని వారికి అయిపోతూ ఉంటాం. కానీ మనలో ఏముండాలంటే సుబుద్ధి. దేవునికి స్తోత్రం. జ్ఞానవంతురాలలో ఉండవలసినది మొట్టమొదటిగా సుబుద్ధి. మంచి బుద్ధి మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. చూడండి, 1 తిమోతి 2వ అధ్యాయము 9వ వచనం. 1 తిమోతి 2వ అధ్యాయము 9వ వచనం. 1 తిమోతి అమ్మా 2:9. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధి గలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెరగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన బుద్ధి ఇంకొక దగ్గర చెడిపోద్ది. ఎక్కడంటే వెలగల. ఆడోళ్ళకి చీరలు పిచ్చి, నగలు పిచ్చి, డబ్బు పిచ్చి, అన్నీ పిచ్చిలే. అందుకే మనకి సుబుద్ధి ఉండదు కొన్నిసార్లు. ఇక్కడ యేసుప్రభు దేవుని యొక్క వాక్య భాగంలో ఎలా రాయించాడంటే, మరియు స్త్రీలు అనుకువయు స్వస్థ బుద్ధి. భర్త సంపాదించేది 10,000 అయితే మనకి 20,000 ఖర్చు అవుతుంది. ఎందుకు?
వచ్చిందల్లా కొంటాం. ఊర్లోకి వచ్చిందల్లా మనకే కావాలి. కుటుంబంలో వచ్చే ఆర్థికాన్ని బట్టి ప్రతి స్త్రీ కూడా ఆ డబ్బును చాలా విలువ కలిగిందిగా వాడుతూ పోతే ఈరోజు మనకి చాలా అప్పులు ఉండవు. ప్రక్కవారిని చూసి, వాళ్ళని చూసి, వీళ్ళని చూసి మనకు ఆశ పెరిగి ఏమవుతుందంటే పోటీతత్వం పెరిగిపోయి చేయకూడని అప్పులన్నీ చాలాసార్లు స్త్రీలుగా మనం చేస్తాం. కొన్నిసార్లు భర్తలకు తెలియవు. ఎందుకు తెలియవంటే రహస్యపు నిధులు మనము ఇంట్లో అప్పులు పెడుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. అలా ఎందుకు చేస్తామంటే మనలో మంచి బుద్ధి ఉండదు, ఆలోచించలేకపోతూ ఉన్నాం, జ్ఞానముగా నడుచుకోలేకపోతూ ఉన్నాం. ఇక్కడ వాక్య భాగంలో ఉంది, స్వస్థ బుద్ధి గలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను. ఎందుకు ఇక్కడ పౌలు గారు ఇలా రాశారంటే అక్కడ సంఘంలో ఉన్న స్త్రీలకు కూడా ఇలాంటి ఎక్కువ ఆశలు ఉన్నాయేమో, అందుకే ఇక్కడ చక్కగా రాసి పెట్టి ఉంచారు. మీరు ఇలా ధరించుకొని అప్పులైపోయి శ్రమలు అయిపోయామని పౌలు గారి దగ్గరికి వచ్చి ఎంత ఏడుస్తూ ఉన్నారు. అమ్మా మీరు అలా ఉండుట మంచిది కాదు, ఇవన్నీ దేవుడు ఇష్టపడేవి కాదు గనుక మీరు అనుకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏముండాలి మనకి? అనుకువ తక్కువే, స్వస్థ బుద్ధి తక్కువే. మనకి మన పక్కింటి ఆమెకు లేదా మనకి మన ఇంట్లో ఎవరికైనా తగువ అయ్యింది అనుకోండి, వెంటనే క్షమించి వారిని ప్రేమించడానికి మన హృదయము ఇష్టపడదు. ఎందుకంటే అణుచుకోవడానికి, మన కోపాన్ని అణుచుకోవడానికి స్త్రీలుగా మనకి చాలాసార్లు ప్రెస్టేజ్ ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. నేనెందుకు లోబడాలి, తనే నా దగ్గరికి రావాలి, అది మనకు ఉండకూడదు. క్రైస్తవులుగా మనకి తప్పనిసరిగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా జ్ఞానవంతురాల్లో ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే సుబుద్ధి. రెండవదిగా మనం చూసినట్లయితే సామెతలు 31:30లో చూద్దాం. సామెతలు 31:30. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అందము మోసకరము. ఏంటండి అందం లేకపోతే ఎలాగా? స్త్రీలం కదా మేము, మాకే అందం ఎక్కువగా ఉండాలనుకుంటాం. కానీ అందాన్ని దేవుడు ఇష్టపడడు. ఏ సౌందర్యం కావాలి దేవునికి? నీ అంతరంగములో ఉన్న సౌందర్యము కావాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎక్కువగా స్త్రీలు ఎక్కడ చెడిపోతూ ఉన్నారంటే, యవన బిడ్డలైతేనేమి, స్త్రీలైతేనేమి, వారి వస్త్ర అలంకరణను బట్టి ఎదుటివారికి పాపపు ప్రేరేపణ కలిగే రీతిగా మనము తయారవటాన్ని బట్టి కొన్నిసార్లు స్త్రీలైతేనేమి, యవ్వనస్తులు, యవ్వన బిడ్డలైతేనేమి ఎక్కువగా చెడిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎదుటివారిని ఉద్రేకపరిచే అందాన్ని కలిగి నువ్వు ఎక్కువగా రూపుదిద్దుకునే లోకములో తిరిగితే నిన్ను పాపములో సాతానుడు పడేస్తాడు, నీ ఎదుటివారిని కూడా పాపములో పడేయడానికి అవకాశం ఉంది. అందుకే ఇక్కడ వాక్యం అంటాది, యెహోవా యందు భయభక్తులు కలిగి నా స్త్రీ కొనియాడబడుతుంది. ఎక్కడ కొనియాడబడుతుంది? సంఘములో కొనియాడబడుతుంది, దేవుని దగ్గర కొనియాడబడుతుంది. పలాని వ్యక్తి ప్రార్థనా పరురాలండి, పలాని వ్యక్తి పాటలు బాగా పాడుతుందండి, పలాని వ్యక్తి ఉపవాసిస్తుందండి, పలాని వ్యక్తి దేవుని సువార్త చాలా బాగా ప్రకటిస్తుందండి. ఇది కొనియాడబడటం. ఆ అమ్మకు చాలా అందం ఉందండి, ఆ అమ్మ దగ్గర 10 పట్టుచీరలు ఉన్నాయండి, 10 తులాల బంగారం ఉందండి అంటే అది కొనియాడబడటము కానే కాదు. దేవునికి స్తోత్రం. నీవెక్కడ కొనియాడబడాలంటే మొట్టమొదటి దేవుని దగ్గర కొనియాడబడాలి, తరువాత సంఘములో నీవు కొనియాడబడాలి. నీ ప్రార్థనా జీవితం, నీ ఆత్మీయ జీవితం, నీ భక్తి జీవితం, నీ విశ్వాసపు జీవితం అనేకులను మార్చేదిగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు నిన్ను దీవించడానికి అవకాశము ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, సామెతలు 11:16లో చూద్దాం. సామెతలు 11:16. నెనరుగల స్త్రీ ఘనతనందును, బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెనరుగల స్త్రీ ఘనత నొందుతుంది అంటే చలాకీగా, చురుకుగా. చూడండి, మనం గతసారి మన వాక్య భాగంలో మా సంఘంలో చెప్పుకున్నాం, హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. కాన్పు పీటల దగ్గరకు మంత్రసానులు రాకముందే వాళ్ళు ఏం చేసేవారంటే ప్రసవించేవారు. అంటే
అంటే అంత చురుకైనటువంటి తత్వము కలిగిన స్త్రీలుగా హెబ్రీ స్త్రీలను బైబిల్లో మనము చూస్తూ ఉన్నాం. ప్రతి పనిలో కూడా స్త్రీ చురుకుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని కుటుంబాల్లో అత్తలు కోడళ్ళ దగ్గర మొత్తుకుంటారు, నీకు ఒళ్ళు వంగదు, నీవు పని చెయ్యలేవు, నీ తల్లిదండ్రులు నీకు నేర్పలేదా, నువ్వు పని రాకపోతే నా ఇంటికి ఎలా వచ్చావు అంటారు. ఎందుకంటే వారి జీవితంలో చాలా బద్ధకపుతనాన్ని బట్టి వారు పనిని కలిగి ఉండలేక చాలాసార్లు ఆడపిల్లలు అత్తవారింట్లో చాలా మాటలు పడే పరిస్థితి ఉంటుంది. మనం కన్నవారిగా ఆడపిల్లలకు ఇంటి దగ్గరే, కన్నవారింటి దగ్గరే అన్ని పనులు నేర్పినట్లయితే వారిని వారి అత్తవారింట్లోనైతేనేమి, సమాజంలోనైతేనేమి అందరూ కూడా ఇప్పుడు మనం చదువుకున్నాము, నెనరు గల స్త్రీ ఘనత పొందుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తల్లులుగా చాలా మంది తల్లులు ఏం మాట్లాడతారంటే, వారి అత్తగారింట్లో మా పాపను చాలా హింస పెడుతున్నారండి అంటాం. ఎందుకు హింస పెడతారు? ఎందుకు హింస పెడతారంటే మన బిడ్డల్లో కూడా కొన్ని మంచి లక్షణాలు లేకపోతే హింస తప్పదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనము దైవీకమైనటువంటి దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులుగా ఉన్న మనలో అన్ని విషయాలలో చురుకుదనం ఉండాలి. సోమరితనాన్ని విడిచిపెట్టాలి. ఇప్పటి కాలంలో అన్ని విషయాలలో, అన్ని రంగాలలో పిల్లలు ఎదుగుతూ ఉన్నారు, కానీ కుటుంబము అనేటప్పటికి చాలా సోంబేర్లుగా తయారవుతూ ఉన్నారు. మగపిల్లలైతేనేమి, ఆడపిల్లలైతేనేమి ఇంటి పని ఎవరికి ఒంటికి పట్టదు. బయట పనులన్నీ బాగా చక్కగా చేస్తూ ఉంటారు, కానీ అది మంచిది కాదు. మనకి ఏం కావాలి? మన కుటుంబంలో జరిగే పనులకు మనము సహకరించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. రెండవదిగా యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుందని మన వాక్యంలో చూసాం. మూడవదిగా చూస్తున్నట్లయితే సామెతలు 31:10 చూద్దాం. 31:10 గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అమూల్యమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక పురుషునికి గుణవతి అయిన భార్య దొరికితే గొప్ప అరుదంట. వాళ్ళు 11 లక్షలు 20 లక్షలు కట్నం ఇచ్చినా ఆమెలో మంచి గుణము లేకపోతే ఆ కట్నం అంత వృధా. అవునా కదా? ఎంత కట్నం ఇస్తే ఏంటి? ఆమెలో ఉండవలసిన మంచి లక్షణాలు లేకపోతే నాకు ఇంటికి శనిలా దాపరించింది, దీనిలో అందం ఉంది కానీ గుణం మాత్రం చెడిపోయిందంటారు. ఆ గుణం లేకపోతే ఏ కుటుంబస్తులు కూడా ఆడపిల్లను ఇష్టపడరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆస్తిపాస్తులు లేకపోయినా ప్రతి స్త్రీకి మంచి గుణం ఉండాలి. ఏముండాలి? మంచి గుణం ఉండాలి. ఇప్పుడు స్త్రీలు వారి పరిశుద్ధతను కోల్పోతూ ఉన్నారు. ఇప్పుడు యవనస్తులు వారి నీతిని కోల్పోతూ ఉన్నారు. చేయకూడని కార్యాలు చేస్తూ పరిశుద్ధమైన జీవితాలు కోల్పోతూ నిష్కలంకులుగా ఉండవలసిన వాళ్ళు భయంకరమైన పరిస్థితుల్లోనికి వారి దేహాలను పాడు చేసుకుంటూ వారి జీవితంలో ఎక్కడ లేని శాపాన్ని తెచ్చుకుంటూ వారి కుటుంబాలను వారే పాడు చేసుకుంటూ ఉన్నారు. అందుకే దేవుని సముఖంలో మనం ఏమి సంపాదించుకోవాలంటే మంచి గుణాన్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు మంచి గుణము లేకపోతే నీ ప్రక్కన ఉన్న వాళ్ళు కూడా నీతో స్నేహం చేయడానికి ఇష్టపడరు. ఎందుకు? ఈమెతో స్నేహం చేస్తే నేను కూడా చెడిపోతా. త్రాగినోడు ప్రక్కన ఇంకొకడు మంచోడు ఉంటే రాను 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 వాడేసి ఆ చొక్కలో వీడు కూడా సగభాగం పాలిభాగస్తుడు అవుతాడు. ఎందుకు? నువ్వు నా ప్రాణ స్నేహితుడు కదరా, ఒక చొక్క కూడా నీవు కూడా వేసుకుని చూడు. భక్తి కలిగిన స్త్రీలు భక్తి కలిగిన వారితో సహవాసం చేశారనుకోండి, అక్క ప్రార్థన చేద్దాం, అక్క మందిరానికి వెళ్దాం, అక్క ఉపవాస కూడికి వెళ్దాం అని చెప్తారు. అదే భక్తి లేని వారితో మీరు సహవాసం చేయండి, వాళ్ళు ఏమంటారు? అక్క ఈరోజు మంచి సినిమా వచ్చింది వెళ్దాం. మీ గుణం ఎక్కడ పోతూ ఉంది? భక్తి లేని వారితో చేసే సహవాసంలో మీ గుణాన్ని అక్కడ పోగొట్టుకుంటూ ఉన్నారు. ఇక్కడ వాక్యం అంటాది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. భార్యలుగా మీ కుటుంబానికి ఒక మంచి గుణాన్ని, ఒక మంచి ప్రవర్తనను ఇచ్చేవారిగా ఉండాలి. మీ ప్రవర్తన దయచేసి మీరు గమనించండి. మీ ప్రవర్తన అంతటిని మీ పసిబిడ్డలు గమనిస్తూనే ఉంటారు. మీరు నీతిగా ఉంటే వారికి నీతి వస్తుంది. మీరు పాపపు జీవితంలో ఉంటే వారి శరీరంలో, వారి మనసులో కూడా పాపపు ఆలోచనలే వస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యునేకే తిమోతి గారికి పరిచర్య చేసే ఆ గొప్ప అలవాటును నేర్పింది. హన్నా
సమూయేలుకి ఏమి నేర్పిందంటే మొట్టమొదట ఆ బిడ్డ పుట్టగానే ప్రతిష్ఠ చేసి మందిరములో విడిచిపెట్టింది. పిల్లలకు చిన్న వయసు నుండే భక్తిని అలవరిచే తల్లులుగా వారిని మనము చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు మనం వస్తాం కానీ పిల్లలు మందిరానికి రారు. ఎందుకు రారు అంటే వాడు అల్లరి పెడతాడండి, ఆమె సరిగా ఉండదండి అంటాం. చాలామంది ఈరోజు ప్రార్థన అంశాలు చెప్పారు, మా పిల్లలు మార్చబడలేదని. దయచేసి తల్లులుగా మీరు ప్రార్థన చేస్తే మీ పిల్లలు మార్చబడడానికి అవకాశము ఉంది. దేవునికి స్తోత్రం. గుణవంతులుగా దేవుని సముఖంలో కుటుంబ జీవితంలో ఆడవాళ్ళు, స్త్రీలు ఒకవేళ మంచి జీవితాన్ని కలిగి ఉంటే మీరు మీ బిడ్డల జీవితాల్లో, కుటుంబ జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని చూసే అవకాశము ఉంది. మరి ముఖ్యంగా ఇంకొక వాక్యాన్ని చూద్దాం. సామెతలు 12:4. 12:4. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. చాలమ్మా, దేవునికి స్తోత్ర. ఎవరమ్మా ఈమె? యోగ్యురాలు. దేవునికి స్తోత్ర. కొన్నిసార్లు కుటుంబాల్లో భర్తలు భార్యల్ని పొగడరు. ఎందుకు పొగడరు? మనం ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు ఇంట్లో సొనుక్కునే ఉంటాం. ఎక్కువగా శనిగ గుణం ఎవరిలో ఉంటుందంటే, పాపం మగవాళ్ళు ఒక మాట అని వెళ్ళిపోతారు. వాళ్ళు పొగుడుతున్నానని మీరు బాధపడకండి, నేను కూడా స్త్రీనే. ఓకే, దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కానీ చిన్న విషయాన్ని కూడా పెద్దది చేసి ఇంట్లో తుఫాను సృష్టిస్తారు. ఎవరు? మనం. సృష్టించి సమాధానం లేకుండా, కొన్నిసార్లు అలిగి తినకుండా, ఆ తగువు వారం రోజులు పెరిగి, నెల రోజులు పెరిగి, ఆ స్త్రీలు బ్యాగులు సర్దుకొని ఇంటికి వెళ్ళే పొజిషన్కి, అది ఎంత సమస్య అంటే ఇంత. దాన్ని ఎంత చేస్తామంటే, ఎవరు చేస్తారు? మనమే. దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ వాక్యం అంటది, యోగ్యురాలు కిరీటాల్లాగా ఉండండి అమ్మా అంటే మీరేం చేస్తున్నారు? సిగ్గు తెచ్చేవారిగా తయారయ్యారు. అంటే ఇంట్లో జరిగే చిన్న తగువుని మనం ఎక్కడికి తీసుకెళ్తామో తెలుసా? వీధులు దాటి రోడ్డు ఎక్కేస్తాయి. రోడ్డు ఎక్కిన తర్వాత పంచాయతీకి వెళ్ళిపోద్ది, తర్వాత స్టేషన్కి. స్త్రీల్లో ఇందాక చదివాం, అనుకువ స్వస్థ బుద్ధి. చిన్న సమస్య ఇంటిలోనే దానిని కామప్ చేసేయాలి, దాన్ని అదిమేయాలి, వెంటనే లోబడిపోవాలి. ఎవరికి? భర్తకి. దేవునికి స్తోత్రం. నువ్వు భర్తకు లోబడకపోతే, మగవాళ్ళకి పౌరుషాలు ఎక్కువ కదండి, చాలా పౌరుషాలు. ఎందుకంటే మేము మగవాళ్ళం అని ఉంటుంది వాళ్ళకి లోపల. వాళ్ళు లోబడరు గనుక భారీగా నీవే నీ భర్తకు లోబడాలి. భార్యలారా మీ భర్తలకు మీరు, వాక్యం బాగా చెప్తాం మనం, ఎక్కువగా చదువుతాం వింటాం కాబట్టి. వాళ్ళు డ్యూటీల్లో ఉంటారు కాబట్టి వినరు ఎక్కువ శాతం. పురుషులారా మీ భార్యలను మీరు ప్రేమించండి. వాళ్ళు ప్రేమిస్తారు. ఒక దెబ్బ వేసినా సరే ఏం చేస్తారు? వెంటనే ప్రేమిస్తారు నువ్వు పిలవగానే. కానీ లోబడే పని మాత్రం చెయ్యం. వాళ్ళే రావాలి, వాళ్ళే పిలవాలి, వాళ్ళే బ్రతిమాలాలి, వాళ్ళే అన్నీ చెయ్యాలంటాం. కానీ వాక్యం అలా చెప్పలేదు. భార్యలారా మీ భర్తలకు మీరు లోబడి ఉండండి. మీరు లోబడితే మిమ్మల్ని మీ భర్త గొప్ప యోగ్యురాలుగా చూస్తాడు, ఒక కిరీటంగా చూస్తాడు, ఒక ఆశీర్వాదానికి కర్త అయినటువంటి దేవుని బిడ్డగా నిన్ను చూస్తాడు. దేవునికి స్తోత్రం. నీ భర్త నీకు శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సు మీదకి వెళ్ళే కిరీటంగా దేవుడు నిన్ను చూపించాలనుకుంటున్నాడు. మనం ఎక్కడ ఉంటాం? ఎప్పుడు పాదాల దగ్గర ఉండడానికే. తొక్కుకొని భర్త మనల్ని చెదగొడుతుంటే చూడాలనుకుంటాం. అది ఎవరి వల్ల అంటే మన నోటి మాటల ద్వారా చాలాసార్లు కుటుంబాల్లో దెబ్బలు తింటూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, జ్ఞానవంతురాల్లో ఉన్న లక్షణాలు నేను 4 చెప్పాను. మొట్టమొదటిగా సుబుద్ధి, రెండవదిగా యెహోవా యందు భయభక్తులు కలిగితే కొనియాడబడుతుందని, మూడవదిగా గుణవతిగా ఉంటే ఆమెను ఆ కుటుంబము అరుదుగా దొరికే భార్య అంటారని, యోగ్యురాలుగా ఉంటే భర్తకు కిరీటము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మంచి లక్షణాలు క్రైస్తవ బిడ్డలైనటువంటి ప్రతి స్త్రీలో తప్పనిసరిగా ఉండాలి. ఉంటేనే కుటుంబాన్ని కట్టుకోగలిగిన జ్ఞానము దేవుడు నీకు ఇచ్చినట్లు.
అలా లేవు అనుకో, నీ కుటుంబాన్ని నీవే మూడు రాళ్ళ వలె ఊడబెరుక్కున్నట్లు. మూడు రాళ్ళలో ఉన్న లక్షణాలు ఏవో మూడు చూసి నేను వాక్యాన్ని ముగించేస్తాను. సామెతలు 27:15. 27:15 చదువమ్మా. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును, గయ్యాలి అయిన భార్యయు సమానము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవి మూడు రాళ్ళలో ఉంటాయంట. ఎవరిలో? కుటుంబాన్ని ఓడబెరుక్కుంటారే, నాశనం చేసుకుంటారే, పాడు చేసుకుంటారే, వారిలో ఉండే గుణం ఏంటంటే గయ్యాలితనము. ఏంతనము? అమ్మ 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 ఆవిడ స్టార్ట్ చేసిందా తగువు, అయితే ఈ రోజుకి ముగించడం జరగదు. ఎందుకు జరగదు? గయ్యాలి. వీధికే పేరు వెళ్ళిపోతూ ఉంటాం. మనం మంచోలే, ఈ చర్చిలో ఉన్న వాళ్ళందరూ మంచోలే, మా ఊరోళ్ళు మంచోళ్ళు కాదు. దేవునికి స్తోత్రం. కొంతమంది స్త్రీలు ఉదయం స్టార్ట్ చేస్తే మరుసటి రోజు ఉదయం వరకు కూడా ఆ తగువుల్లో మంచి మాటలు ఏవి రావు, అన్నీ మంచి మంచి వస్తాయి. దేవునికి స్తోత్రం. గయ్యాలిగా ఉంటే నీ కుటుంబ జీవితంలో నీకు విలువ ఉండదు. మరి ముఖ్యంగా సమాజంలో, నీ ప్రాంతంలో, నీ వీధిలో కూడా నీకు విలువ ఉండదు. రోజుకొక తగువుని ఇంటికి తెస్తే ఆ ఇల్లు కట్టబడుతుందా, కూల్చబడుతుందా? ఆ జీవితం మనకి ఉండకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ గయ్యాలితనం ఎలాగుంటుందంట? ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లు వలె. ముసురు ఎత్తిని చూడండి 4-5 రోజులు మనకి ప్రతిరోజు చినుకు 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 పడుతూనే ఉంది. చిరాకు వచ్చింది. ఈ చినుకులు తగ్గి ఒకేసారి వర్షం పడి ఎండొస్తే బాగుంది అనుకున్నాం. మనల్ని కూడా అలాగే అనుకుంటారు, ఇది వీధిలో ఉండుట కంటే చచ్చిపోతే అంటారు అలా. ఎందుకు అంటే నీ నోటి ద్వారా వచ్చే ఆ శాపవచనాలు వినలేక, ఆ తగువులు వినలేక, ఆ సమస్యలు వినలేక ఇది ఎందుకు ఈ వీధిలో ఉందా అంటారు. ఆ జీవితాలు దయచేసి క్రైస్తవులుగా మనకి ఉండకూడదు. దేవునికి స్తోత్రం. రెండవదిగా చూసుకుందాం, సామెతలు 11:22. 11:22. వివేకము లేని సుందరి స్త్రీ పంది ముక్కునున్న బంగారు. ఏముండాలి? ఏముండాలి? వివేకం. వివేకము లేకుండా అట్టహాసంగా తయారయ్యి బంగారం దగదగా పెట్టుకొని నువ్వు వీధిలో నెల్ల ఏమంటారంటే ఈమె ఎన్ని పెట్టినా సరే ఈమె ముఖంలో మాత్రం మంచి లేదంటారు. ఇక్కడ చక్కగా నిజంగా దేవుడు సొలొమోను గారితో చక్కగా బాగా రాయించారు. ఏంటంటే వివేకము లేని సుందర స్త్రీ. ఏ స్త్రీ? సుందర స్త్రీ అంట. అంటే శ్రీదేవి లాంటిది, సౌందర్య లాంటిది. అంటే మనకన్నా వాళ్ళ అందగత్తులు కదా, అంటే మేకప్లో ఉంటారు కాబట్టి అందగత్తులు. మనం మేకప్ లేకపోయినా దేవుడిచ్చిన అందం మనకి బాగా ఉందిలేండి. దేవునికి స్తోత్రం. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు. పందికి ఏమైనా విలువ ఉందంటారా? ఎందుకు లేదు? దాన్ని అంత మేకప్ చేసి పట్టు వస్త్రాలు పెట్టి గొలుసు కట్టి ఇంట్లో పెట్టినా కాటు బురద చూడగానే, స్మెల్ చూడగానే ఏం చేస్తుంది? వెంటనే వెళ్ళి బురదలో దొర్లుతూ ఉంటుంది. అంటే దాన్ని అంత శుద్ధి చేయండి, కానీ ఆ భయంకరమైనటువంటి జీవితాన్ని మానుకోవడానికి అది ఇష్టపడదు. ఎంత పరిశుద్ధపరచండి, ఎంత నీతిగా ఉంచండి, ఎంత మంచి వస్త్రాలతో బంగారు గొలుసు పెట్టి ఇంట్లో పెట్టినా దాని జీవితం ఎక్కడంటే బురద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ వాక్యం అంటది వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు. నీకు వివేకం లేకపోతే దేవుని దృష్టిలో పంది ముక్కునున్న బంగారు కమ్మికైతే ఎలా విలువ లేదో, నువ్వు తులమయ్యి 2 తులాలయ్యి 10 తులాలయ్యి పందికి పెడితే దానికి విలువ. దేవుడు మనల్ని విలువ కలిగిన వారిగా దేవుని మందిరాలలో, కుటుంబ జీవితంలో నిలవబెట్టాలనుకున్నప్పుడు మనమే మన చేతులారా 3 రాళ్ళ వలె వివేకము లేకుండా, జ్ఞానము లేకుండా, వివేచన లేకుండా అనేక మారులు తప్పిదాలు చేస్తూ భర్తల దగ్గర, అత్తమామల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర అసహించబడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ చివరి దినాల్లో మరి ముఖ్యంగా స్త్రీలు, యవన బిడ్డలు అక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనల్ని మోసపరిచేవారు చాలా ఎక్కువయ్యారు.
అనుకుంటా నేను పాపం చేయట్లేదులే అనుకుంటాం. నీకు తెలియకుండానే నువ్వు చాలాసార్లు పాపానికి దగ్గర అయిపోతూ ఉన్నావు. మాటల్లో ఏం తప్పుదేముంది? జోక్గా మాట్లాడాను అనుకుంటావు. ఆ జోకుల్లో ఎన్నో తప్పులు దొరుకుతూ ఉంటాయి. నీకు తెలియదు ఆ మాటల్లో ఎన్ని తప్పిదాలు వెళ్ళిపోతూ ఉన్నాయో, నీ చేతల్లో ఎన్ని తప్పిదాలు వస్తూ ఉన్నాయో. కొన్నిసార్లు మనం గ్రహించకుండా సాతానుడు వివేకము లేకుండా మనల్ని ప్రక్కతో పట్టిస్తూ ఉంటాడు. అందుకే వివేకము కలిగి జీవిస్తేనే నీ కుటుంబ జీవితాన్ని నీవు చాలా జాగ్రత్తగా కట్టుకోగలవు. చాలామంది ఆడపిల్లలు ఈ రోజుల్లో మోసపోతూ ఉన్నారు అంటే దానికి కారణం ఏంటంటే వారిలో వివేకము లేదు. ప్రతిదీ గుడ్డిగా నమ్మేయడం, ప్రతి వారితో కూడా స్నేహాన్ని కలిగి ఉండటం. అది మంచా చెడ్డ, వాడు మంచోడా చెడ్డోడా, ఆ స్నేహం మంచిదా చెడ్డదా, నన్ను తీసుకెళ్లే స్నేహితురాలు మంచి మార్గంలోనికి వెళ్తుందా లేదా అని గ్రహించక గుడ్డిగా నమ్మి చాలాసార్లు చాలామంది ఆడవాళ్ళు యవ్వన బిడ్డలు కూడా నశించిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదేమీ తప్పు కాదని సాతానుడు అవ్వను కూడా అలాగే మాట్లాడాడు. ఆ పండు తింటే తప్పేమీ కాదు. మనల్ని కూడా చాలాసార్లు లోకములో ఉన్నవారు, దైవభక్తి లేనివారు, దేవుని భయము లేనివారు మోసము చేసే మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు నీవు వివేకము కలిగిన స్త్రీగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా సామెతలు 12:4. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. చాలు, ఆ ఒక్క మాట చాలు మనకి. సిగ్గు ఎవరు తెస్తారు? సిగ్గు అని తప్పుగా అనుకోకండి. భర్తలుండి కూడా చాలా మంది భార్యలు ఏం చేస్తారంటే ఇంకొక పురుషుడితో సంబంధాలు కలిగి, అది మంచి పనా, గౌరవం తెచ్చే పనా, అవమానం తెచ్చే పనా? సిగ్గు తెచ్చే పని. భర్తలు ఆ పరిస్థితిని చూసి ఉరిపోసుకొని చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ట్రైన్ కిందకి వెళ్ళి పడిపోయిన వారు చాలామంది ఉన్నారు. దేవుడు ఒక మంచి జీవితాన్ని మనకిస్తే చాలాసార్లు ఆ మంచి జీవితంలో జీవించడానికి ఇష్టపడం. ఇంకేవో ఆలోచనలు మనలో పరిగెడుతూ ఉంటాయి. మనకు మనం ఏ తప్పిదాన్ని చేయము. కానీ మనలో ప్రార్థన లేకపోతే, విశ్వాసము లేకపోతే, భక్తి లేకపోతే, దేవుని భయము లేకపోతే లోకములో ఉన్నటువంటి పాపానికి మనము జోగిపడే అవకాశము ఉంది. దేవునికి స్తోత్రం. చూడండి, దావీదు చాలా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు. దినమునకు 7 మారులు ప్రార్థన చేసి ఆరాధించే గొప్ప ఆరాధనీయుడిగా ఉన్నాడు. కానీ ఆరాధించవలసిన సమయంలో, ప్రార్థించవలసిన సమయంలో మిద్ది మీదకి వెళ్ళి తిరుగుతూ ఉన్నప్పుడు చూడరాని దృశ్యాన్ని చూసి పాపానికి పడిపోయాడు. నిజంగా దావీదుని దేవుడు నా హృదయానుసారి అని మాట్లాడాడు. అంటే హృదయానికి దగ్గరగా ఉన్న వ్యక్తి కూడా ఏమైపోయాడు? దేవునికి దూరం అయిపోయాడు, పాపానికి దగ్గర అయిపోయాడు. కొన్నిసార్లు మనకు తెలియదు పాపం మనల్ని పడగొడుతుందని. అందుకే మనము సిగ్గు తెచ్చే పనులు కుటుంబాల్లో చెయ్యకూడదు. దేవునికి స్తోత్రం. సిగ్గు, అవమానాన్ని కలిగించే పనులు చూడండి కొన్ని కుటుంబాల్లో మేము వింటూ ఉంటాం. మా తల్లి ద్వారా, మా తండ్రి ద్వారా మేము సమాజంలో తలెత్తుకుని బ్రతకలేకపోతూ ఉన్నామండి అంటారు పిల్లలు. ఎందుకు అంటే వారు చూస్తుండగానే కొన్నిసార్లు తల్లిదండ్రులు ఏం చేస్తారు? తప్పు చేస్తూ ఉంటారు. చూడండి, కుటుంబాల్లో తాగి తల్లిదండ్రులు ఉన్నారు, తండ్రి ఉన్నాడు అనుకోండి, పిల్లలకి బయట పిల్లలు ఏమంటారంటే, ఒరే మీ నాన్న ఎప్పుడు తాక్కునే ఉంటాడురా, ఏంట్రా మీ నాన్న అలాగన్నారనుకోండి. పిల్లలు మీకు చెప్పకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళ మనసులో ఆ బాధ చాలా ఎక్కువ ఉంటుంది. అయ్యో మా తండ్రి బాగా ఉంటే ఈ మాట నేను పడేవాడిని కాదు, మా తల్లి బాగా జీవిస్తే ఈ నింద నాకు వచ్చేది కాదు. మానసికంగా కొన్నిసార్లు పిల్లలు ఈ చదువులో కానీ ప్రవర్తనలో కానీ దిగజారిపోతూ ఉన్నారంటే దానికి కారణం కుటుంబాల్లో తల్లిదండ్రులు జీవించిన జీవితాలు. దేవునికి స్తోత్రం. మన జీవితాలు పిల్లలకి చాలా మాదిరిగా ఉండాలి. మొట్టమొదటి ఉపాధ్యాయురాలు ఎవరు అంటే తల్లి తండ్రే. నీ దగ్గర నేర్చుకునే వాళ్ళు స్కూల్కి వెళ్తారు. చూడండి, పిల్లలకి మాటలు రాగానే తల్లిదండ్రులు ఏం చెప్తారు? నాన్న ఏ అను, బి అను, సి అను, తాత అను, అమ్మ అను అంటారు. ఎందుకంటారు? ముందుగా నేర్పించేది ఎక్కడా? కుటుంబాల్లో. అన్నీ నేర్పిస్తావు, కానీ నువ్వు చేసే చెడు క్రియలను నీ బిడ్డ చూస్తూ ఉన్న రెండో రోజు ఒక కంపర్ బాక్స్ తెచ్చాడంట. ఒరే ఇంకా మంచి పని చేసావు, ఇది కూడా పెట్టుకో, నా దగ్గర డబ్బులు లేవు నానా, ఇది వాడుకో. 3వ రోజు 4వ రోజు ఇలా దొంగతనం పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ
వచ్చింది. పెరిగి పెద్ద అయిన తర్వాత వాడు పెద్ద దొంగ అయ్యాడు. లక్షల్లో సంపాదిస్తూ ఉన్నాడు. ఎక్కడా? ఇల్లులు కొట్టి, కష్టపడి కాదు. ఎందుకు అంటే వాడికి అలవాటు అయిపోయింది దొంగతనం. ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి. ఒకరోజు పోలీసులకు వాడు పట్టబడ్డాడు, జైల్లో పెట్టబడ్డాడు. పెట్టిన తర్వాత ఉరిశిక్ష పడింది. పోలీసు వాళ్ళు అందరూ అడిగారు, నీకు చివరిగా ఏదైనా కోరుకుంటే చెప్పినైనా మేము తీర్చేస్తాం. సరే ఉంది సార్, మా అమ్మగారితో ఒకసారి, మా నాన్న లేడు, మా అమ్మే ఉన్నారు, మా అమ్మతో చివరిసారిగా నేను మాట్లాడేస్తానంటే వాళ్ళ అమ్మగారిని పిలిపించి ఆ జైలు దగ్గర నిలబెట్టారంట. ఆమె, అమ్మ రా, ముందుకు రా, నీతో చెవులో చెప్తాను. ఎక్కడ చెప్తాను? చెవులో. ఆమె అనుకుంది, నా కొడుకు ₹1,00,00,000 ఎక్కడో దాచిపెట్టేసి ఉంటాడు, తెచ్చుకొని నా అక్కర్లు నేను తీర్చుకుంటానని. దగ్గరికి వచ్చిన తర్వాత చెవి పెట్టమ్మా అంటే ఆ జైల్లో ఇవి ఉంటాయి కదా గ్రిల్స్, అందులో చెవి పెట్టింది. చెవు టక్కన కొరికాడంట. ఏం చేశాడు? కొరికాడు. గగ్గోలు పెట్టి ఏడ్చంటుంది. ఎందుకురా కొరికావంటే, ఏమమ్మా చిన్నప్పుడే నేను పెన్ను దాసినప్పుడే అది తప్పు అని చెబితే ఈరోజు నేను ఉరిశిక్షకి వెళ్ళేవాడిని కాదు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తప్పు చేసినప్పుడు గద్దించే బాధ్యత తల్లిదండ్రులు తీసుకుంటే వాడు మరొక తప్పు చేయడానికి అవకాశము చూసి చూడనట్టు వదిలేస్తాం. చిన్న పిల్లోడులేండి, ఏం పిల్లోడు వాడు? చిన్న పిల్లోడే కానీ వాడి మాటలు పెద్దవి. వాడి చిన్న పిల్లోడే కానీ వాడి చేష్టలు చాలా పెద్దవి. వాటిని ఏం చేయాలి? తల్లిగా నీవు, తండ్రిగా నీవు ఖండిస్తూ రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీవు నేర్పించిన ప్రతి భక్తి జీవితాన్ని పెద్ద అయిన తర్వాత వాడిలో నుండి నీవు తీసుకోలేవు. నిన్ను మించిన భక్తి వాడు కలిగి ఉంటాడు, నిన్ను మించిన భయము కలిగి ఉంటాడు, నిన్ను మించిన విశ్వాసము కలిగి ఉంటాడు. ఇప్పుడు తల్లిదండ్రులు ఎక్కువగా ఏడ్చేది ఎక్కడంటే పిల్లలు పాడైపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లలు ఎందుకు పాడైపోతూ ఉన్నారో ఒక్కసారి మనం ఆలోచిస్తే మనలో కూడా చాలా లోపాలు. ముందు తల్లిదండ్రులు సరిచేయబడాలి, అప్పుడు పిల్లలకి చెప్పాలి. కొన్ని మనం మానుకోం. చూడండి, మనం అందరం మంచోళ్ళు ఉండండి. సొట్ట కాల్చిన వాళ్ళు ఏం చేస్తారు? సొట్ట కాల్చుకొని ఎదుటివాడికి, మనవడికో కొడుక్కో చెప్తాడు, నాన్న సిగరెట్టు కాల్చు. ఈ అమ్మ ఏం చేస్తుంది? ఉదయము, మధ్యాహ్నము, రాత్రి ఫుల్గా పీరుస్తుంది. వాళ్ళకి మాత్రం ఏం చెప్తుంది? వాడికి బుర్ర నిండా ఏముంటుంది? నాకన్నా పెద్దదయ్యే తప్పు చేస్తున్నప్పుడు నేను చేస్తే తప్పేటి? మనం కూడా అంతే. పిల్లలు చదువుకున్నప్పుడే ఏం చేస్తాం? 1 by 1 సీరియల్ చూస్తూ ఉంటాం. నాన్న నువ్వు బాగా చదువుకో, టీవీ కాసి మాత్రం ఎలా చూడకుండా ఉంటాడు? ఎదురుగా టీవీ, వాడి బుక్స్, వాడు ఏం చదువుతాడు? కష్టం కదా. మనం మానుకోవాలి, అప్పుడు వాళ్ళకి మనము నేర్పించాలి. ఉదయం లేచిన కాంచి సాయంత్రం వరకు అబద్ధాలు ఎన్నో ఆడుతుంటాం స్త్రీలు మనం. అప్పుడే వాడు చూస్తుండగే తండ్రి జోబీలో నుండి డబ్బులు తీసి డాడీకి చెప్పకు అంటాం. వాడు చెప్పడా? ఆడు ఈరోజు నువ్వు తీసిన డబ్బులు చూసి వాడు కూడా తెస్తాడు. ఎవరు చూడలే, మా అమ్మ కూడా చూడలే, నేను పట్టుకుని వెళ్తాను అంటాడు. ఎక్కడ నేర్చుకుంటున్నాడు దొంగతనం? తల్లి దగ్గర. ఎక్కడ నేర్చుకుంటున్నాడు అబద్ధం? తల్లి దగ్గర. ఎక్కడ నేర్చుకుంటున్నాడు మోసం? కుటుంబంలో ఉన్న వ్యక్తుల దగ్గరే పిల్లలు సమస్త చెడును నేర్చుకుంటూ ఉన్నారు. దయచేసి ఆ జీవితాలు మొదట మనం మానేద్దాం, అప్పుడు వాళ్ళకి మంచి నీతిని అలవర్చడానికి అవకాశము ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 1 పేతురు 3వ అధ్యాయం 5వ వచనం. నేను ముగింపులోకి వచ్చాను. 3:5 చదివేండమ్మా. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడాని పిలిచి అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరయున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత. మన పితరులు అబ్రహాము, శారా వీళ్ళందరూ కూడా
శారా తన భర్త అయిన అబ్రహాముకు లోబడింది. ఎలా లోబడిందంటే ఇక్కడ వాక్య భాగంలో చూసాం. తన భర్తను యజమానుడా అని పిలిచింది. ఏమని పిలిచింది? మనం ఇప్పుడు పేర్లు వచ్చేయండి, పేర్లు పెట్టి పిలుస్తూ ఉన్నారు. భర్తకు ఒక విలువ, బావా. దేవునికి స్తోత్రం. మీరు మంచోలే, బావా అని పిలిచారంటే మీరు చాలా మంచోలు. అయితే మనము లోబడి ఉండాలి అని ఇక్కడ వాక్య భాగము. లోబడి ఉండుటే అలంకరణ. నిజంగా ఒక మాట చెప్తాను, ఒకవేళ నీ భర్తలో కొన్ని బలహీనతలు ఉండొచ్చు, కానీ నీ భర్త విలువ పెరగాలంటే నీవు పిలిచే పిలుపుని బట్టి, నీవిచ్చే గౌరవాన్ని బట్టి మాత్రమే నీ భర్త విలువ పెరుగుతుంది. ఎందుకంటే కుటుంబానికి భర్త చాలా ప్రాముఖ్యమైన వాడు కనుక ఆయన విలువ భారీగా. నీవు చాలా బలహీనతలు ఉండొచ్చు, కానీ నీవు ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. అబ్రహాముకి సంతానం లేరు. సారాకు అబ్రహాముకు వయసు బాగా అయిపోయింది. ఆడవాళ్ళకి ఏమొస్తుంది? విసుకొస్తుంది. నువ్వు చేతకానోడివి, నీకు పిల్లలు పుట్టరు, నీ వంశం వృద్ధి పొందదు. కొన్నిసార్లు అత్తలు కోడళ్ళు అంటారు, కానీ పురుషుల్ని భార్యలు కూడా అనేవాళ్ళు ఉన్నారు. కానీ అబ్రహామును సారా ఏ రోజు కూడా తప్పుగా మాట్లాడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నీ భర్త త్రాగుబోతు అవ్వచ్చు, ఒకవేళ నీ భర్త నీ మాట వినకపోయి ఉండొచ్చు, కానీ ప్రేమతో నీవు లోబడి నీ భర్తను దేవుని దగ్గర పెట్టగలగాలి. ఎలా అంటే, ప్రభువా నా భర్త బలహీనుడు, నా భర్తను నీవు మార్చండి. జ్ఞానము కలిగిన స్త్రీ తన కుటుంబాన్ని ఎలా కట్టుకుంటుందంటే, కుటుంబ బలహీనతలు బయటికి వెళ్లకుండా, కుటుంబ గౌరవాన్ని పెంచుతూ, కుటుంబంలో అందరికీ లోబడుతూ, దేవుని మార్గానికి అనుగుణంగా నడుచుకుని వారిని దేవునికి అప్పగిస్తుందంట. ఇక్కడ అదే చదువుకున్నాం. దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకున్నది. లోబడుట చేత అలంకరించుకున్నారు. ఎక్కడికైనా పెళ్ళికి రెడీ అవ్వమంటే, నాకు ఎప్పుడు కొన్నావు నువ్వు చీర, ఆ అమ్మలాగా నాకు ఏమైనా నగా నట్ర ఉందా బయటికి రావడానికి? అవి ఎవరు చూస్తారు? నీకున్నటువంటి ఆశ ఎవరికో ఉంటే ఆ బంగారం మీద వాళ్ళు చూస్తారు. అవన్నీ అక్కడ అడగలేదు. బయటికి వెళ్ళిన తర్వాత నీ భార్య భర్తలుగా మీరు ఎలా ఉన్నారు అని ప్రజలు గమనిస్తారు. మనకి ఏది ఉందనేది ఎవరు గమనించరు. ఇక్కడ లోబడి ఉండట చేత తమ్మును తాము అలంకరించుకునేది. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలిచి అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమె పిల్లలదు. ఎవరికి పిల్లలు అవ్వాలి? మనం పితరులు అబ్రహాము సారా పిల్లలు అవ్వాలంటే వాళ్ళు విడిచిపెట్టిన మార్గాన్ని మనము అనుసరించాలి. కుటుంబాల్లో అత్తలకు విలువ ఇవ్వరు, గౌరవం ఇవ్వరు, వారిని పట్టించుకోరు. ఒక కుటుంబంలో ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక భర్త వెళ్ళాడు. పాస్టర్ గారు అయిపోయింది, నా ప్రసంగం ముగించేస్తా. పాస్టర్ గారు మా ఆవిడ్ని వచ్చే వారం నుండి మందిరానికి రానివ్వద్దు. ఏమివ్వద్దు? ఎందుకయ్యా, ఎందుకు వద్దంటున్నావు? చాలా భక్తి పొర్రాలు, మంచి పరిచర్య చేస్తుంది, బాగా పాటలు పాడుతుంది, చాలా దేవునికి దగ్గరగా ఉంటుంది కదా, ఎందుకు వద్దుంటున్నావు అంటే, ఆమె ఎక్కడే భక్తి చేస్తుందండి, ఇంటి దగ్గర మాత్రం, ఇంటి దగ్గర ఆమె నోరు తెరిస్తే భరించలేకపోతూ ఉన్నాం. అత్తకి గింజి కూడా పొయ్యట్లేదు. దయచేసి రానివ్వద్దంటే, నాయనా నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళు, నేను సరిచేస్తాను, వెళ్ళు, చెప్తానులే అంటే ఆమెను పిలిపించి పాస్టర్ గారు ఒకరోజు మాట్లాడారంట. అమ్మా, ఏంటమ్మా నీ భర్త వచ్చి నిన్ను మందిరానికి రానివ్వద్దు అంటున్నాడు, అసలు నీ పొజిషన్, నీ పరిస్థితి ఏంటి, మీ అత్తమ్మని ఎందుకు అలా నువ్వు బాధపడుతున్నావు అంటే, వెంటనే అన్నదంట, అది సస్తే శని, అది సస్తే శని. ఎవరు చచ్చిపోతే అత్త ఏం భారం అయిపోయింది? అప్పుడు పాస్టర్ గారు అనుకున్నారంట, ఓ ఈమె భక్తి ఇంతేనా, ఎంత కన్నీటి ప్రార్థన, ఎంత ప్రార్థనా జీవితం. ఒక అత్తను చూసుకోలేని జీవితము ఈ భక్తి జీవితమేనా అని ఆయన కూడా చాలా
నవ్వుకొని బాధపడ్డారు. ఎందుకంటే ఇన్ని ప్రసంగాలు ఈ అమ్మ ఎక్కడ పెట్టేసిందో, ఎంత వాక్యం ఎన్నాళ్ళు ఎక్కడ పెట్టిందో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం దేవునికి లోబడటం అంటే ప్రతి వారి దగ్గర కూడా లోబడి ఉండాలి, అందరినీ ప్రేమించాలి. యేసయ్య అందరినీ ప్రేమించాడు. చివరకు యోధాను కూడా, అప్పగించిన యోధాను కూడా ప్రేమించాడు. అబద్ధమాడిన పేతురును కూడా ప్రేమించాడు. శిక్షించిన ఆ యొక్క సైన్యాన్ని కూడా వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు ప్రభు అంటూ ఉన్నారు. మనం మాత్రం ఎవరిని క్షమించము, ప్రేమించము. కానీ వాక్యం బాగా చెప్తాం, యేసయ్య ప్రేమామయుడండి. కానీ ఆ ప్రేమ మనలో ఉండాలి కదా. యేసయ్య సాత్వికుడండి, ఆ సాత్వికం మనకి ఉండాలి. యేసయ్య తను తాను తగ్గించుకోమండండి అంటాం. కానీ మనం మాత్రం స్త్రీలమైన మనలో ఇవి లేకపోతే మన జీవితాలు ముందుకు వెళ్ళడము చాలా కష్టము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను 4 మాటలు జ్ఞానవంతురాల్లోనివి, 3 రాల్లోనివి 3 మాటలు చెప్పాను. ఒక్కొక్కటి మీరు చెప్పండి. మీరు చెప్పకండి, ఆల్రెడీ మీరు వినేశారుగా. మీరు చెప్పండి అమ్మా. మొట్టమొదటిగా జ్ఞానవంతురాల్లో ఏ మంచి బుద్ధి ఉండాలి? సుబుద్ధి ఉండాలి. రెండవదిగా యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండాలి. మూడవది గుణవతి అయిన భార్యలుగా మీరు ఉండాలి. భర్తల దగ్గర గుణవతి అయిన భార్యలుగా, అత్తల దగ్గర గుణవతి అయిన కోడళ్ళగా, కుటుంబాల్లో గుణవతి అయిన బిడ్డలుగా మీరు ఉంటే మీ కుటుంబ విలువలు పెరుగుతాయి. నాలుగవది యోగ్యురాలు, యోగ్యమైన వారిగా మీరు ఉండాలి. అందరి మన్నన, దయ, ప్రేమ మీ మీద కలగాలి. ఒకరు మాట్లాడితే కొన్ని కుటుంబాల్లో ఇంకొకరు మాట్లాడరు. ఆడపడుచులు మాట్లాడు, మరిదిలు మాట్లాడరు, బావలు మాట్లాడరు, తోటికోడళ్ళు మాట్లాడరు. ఎందుకంటే కొంతమంది నచ్చరు. కానీ అందరి దయ నీవు పొందుకునే దానిగా ఉండాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3 రాల్లోని లక్షణాలు చెప్పాను. గయ్యాలిగా ఉండొచ్చా? ఉందామా? ఉండకూడదు. 2, వివేకము లేకుండా బ్రతికితే నువ్వెంత అందాన్ని కలిగి ఉన్నా, ఎంత సుందరంగా ఉన్నా అది వ్యర్థమే. అది ఎలా వ్యర్థం అంటే, నీచంగా పిలువబడుతున్న పంది ముక్కునున్న బంగారు అంటే అంత నీచమైన జీవితం అని అక్కడ మనం అర్థం చేసుకోవాలి. 3వది సిగ్గుమాలిన పనులు మనము చెయ్యకూడదు. గౌరవాన్ని తెచ్చి, కుటుంబ విలువలు తెచ్చే పనులు చెయ్యాలి. నువ్వు ఓర్చుకున్నట్లయితే, నీవు భరించినట్లయితే నీ కుటుంబాన్ని దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. క్షణికావేశంలో చాలాసార్లు కుటుంబాలను మనమే ఓడబెరుక్కుంటూ ఉన్నాం. దయచేసి ఆ పనులు మనము చేయకూడదు. మరి ముఖ్యంగా మీరు మీ భర్తలకు లోబడి ఉండుటే మిమ్మును మీరు అలంకరించుకొనుట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ చక్కటి మాటలు మనందరి వినికుడిలో దేవుడు జీవింపచేసి అనుసరించే విధంగా దేవుడు కృప చూపెట్టాలని ఈ కొద్ది మాటలకు నాకు అవకాశం ఇచ్చిన సేవకులకు మరి ఒకసారి నేను వందనాలు చెల్లించుకుంటూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం.